యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వాట్ ఈస్ కోవి అండ్ హౌ డస్ ఇట్ ఫంక్షన్ అని అడిగితే లలిత గారు ఏం చెప్తారు? కోవి అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా. అంటే డిప్రెస్డ్ ఉమెన్, దోస్ హూ ఆర్ కంప్లీట్లీ అట్ ఫెయిల్యూర్ లెవెల్, వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి ఎన్హాన్స్ చేసి ఎంపవర్ చేసి వాళ్ళకి స్వాట్ అనాలిసిస్ చేసి వాళ్ళ వీక్నెస్లు స్ట్రెంగ్త్లు చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఏ బిజినెస్ సూట్ అవుతాయో మేము చెప్తాం. సో దీనికి హౌ డు అ పర్సన్ హ్యాస్ టు పే టు కోవి టు గెట్ హర్ సెల్ఫ్ ఎండ్రెజిస్టర్డ్? వాళ్ళకి ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీ ఆ ఇన్స్టిట్యూషన్ తోటి మాకు ఎంఓయూస్ ఉన్నాయి. అసలు లలిత గారు ఏ బిజినెస్ చేస్తారు, ఎలా స్టార్ట్ అయింది ఆ జర్నీ? వీఆర్ ఇంటూ ఆఫ్సెట్ ప్రింటింగ్ అమ్మా. దట్ ఈస్ 31 years old కంపెనీ. సో 6 months క్రెడిట్ అలా ఉండేటప్పటికి వీళ్ళెవరికి పార్ట్నర్స్కి నచ్చలేదు. సో దే సెడ్ దే వాంట్ టు వెళ్ళిపోతాం అన్నారు. ఇంకా వాళ్ళు సెటిల్ చేసినాక ఇంకా మా దగ్గర ఫండ్ లేదు. బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఎంతసేపు కూర్చోబెట్టి మెన్నే చేయలేదు మీరేం చేస్తారు, నువ్వేం చేస్తావమ్మా అని ఇట్లా కొంచెం కేర్లెస్గా అనమాట. ఒక సెక్యూరిటీ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అనేది మీకు ఆ టైంలో కరెక్ట్ అనిపించిందా? ఒక కప్ప వేడి నీళ్ళలో పడింది అనుకో, గెంతి బయటికి రావాల్సింది తప్పితే ఏం తెలియదు కదా. మెంటల్ స్ట్రెంగ్త్ ఒక ఉమెన్ కోల్పోకుండా స్టిల్ ఆ రెసిలియన్స్తో షీ హ్యావ్ టు స్టాండ్ బ్యాక్. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాట్ డూ యూ సజెస్ట్? మన ఈడీపీస్ చేసినప్పుడు పిల్లలు చాలా అంటే ఏదో భయంగా వస్తారు. ఈడీపీ క్లాసెస్ అయిపోయినాక ఆ 15 days ట్రైనింగ్ పీరియడ్లో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. ఈ 60 degreesలో ఒక ప్రాపర్ సక్సెస్ఫుల్ ఉమెన్ మేడం మీరు. ప్రతి ఉమెన్ అంటే ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలమ్మా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. కోవిలోనే వి ఉంది, విచ్ స్టాండ్స్ ఫర్ ఆడవాళ్ళని ఆడవాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వీఆర్ దే ఫర్ యూ అని చెప్పే ఒక ఆర్గనైజేషన్ ఇస్ కోవి. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టుడే టు హ్యావ్ అవర్ గెస్ట్ కోవికి సంబంధించిన నేషనల్ ప్రెసిడెంట్ లలిత అల్లూరి గారు మనతో ఉన్నారు. హలో లలిత గారు, ఎలా ఉన్నారు? హలో అమ్మా, థ్యాంక్ యూ, బాగున్నాము. మీ శారీ కలర్, మీ స్మైల్ టూ గుడ్ ఉంది, వెరీ ప్లెజెంట్ అండ్ యూ హ్యావ్ సచ్ అ పాజిటివ్ ఆరా. థ్యాంక్ యూ. ఒకళ్ళకి హెల్ప్ చేస్తే మనకి తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ గ్లో, ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా సరౌండ్స్ అస్ అని నేను యూజువలీ నమ్ముతాను. అండ్ టుడే ఇస్ వాట్ ఐ కెన్ సెన్స్ ఇట్ వెన్ ఐఎమ్ విత్ యూ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. సో బేసికల్లీ కోవి గురించి వీ హ్యావ్ బిన్ నోయింగ్ మెనీ థింగ్స్ అబౌట్ కోవి అండి. బట్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా వాట్ ఈస్ కోవి అని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, టు స్టార్ట్ విత్ వాట్ ఈస్ కోవి అండ్ హౌ డస్ ఇట్ ఫంక్షన్ అని అడిగితే లలిత గారు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అమ్మా. కోవి అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా. సో ఇది 2004లో ఒక 6 members ఫౌండర్ డైరెక్టర్స్ అండ్ ఒక 25 లైఫ్ మెంబర్స్తో స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో వాళ్ళు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారంటే, వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు గవర్నమెంట్ పాలసీస్ తెచ్చుకోవటంలో కానీ, స్కీమ్స్ సబ్సిడీస్ అవైల్ చేసుకోవటంలో కానీ, తర్వాత బ్యాంకర్స్ని అప్రోచ్ అవ్వటము, బ్యాంక్ లోన్స్ తెచ్చుకోవటము, ఇవన్నీ పడ్డ ఇబ్బందులు నెక్స్ట్ జనరేషన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళు ఈ కోవి అనే సంస్థను స్థాపించారు. తర్వాత ఆ స్టార్టింగ్లో జాయిన్ అయిన లైఫ్ మెంబర్స్లో నేను కూడా ఒక దాన్ని అనమాట. సో మేమందరం కలిసి మా విజన్ ఏంటంటే, ఆ విజన్ ఈజ్ టు ఎంపవర్ ఉమెన్ త్రూ ఎంటర్‌ప్రెన్యూర్షిప్. మా మిషన్ ఏంటంటే దాన్ని అన్ని స్టేట్స్కి గ్లోబల్గా స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి అది మా మిషన్ అనమాట. సో ఈ ప్రాసెస్లో మేము మోర్ దెన్ 1 lakh ఉమెన్ని టచ్ చేసాము. ఒక 10,000 ఉమెన్ సక్సెస్ఫుల్గా వాళ్ళది స్టార్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు మాకు ఈ 20 years జర్నీలో 12 chapters ఉన్నాయండి. ఏపీ, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాను, హర్యానా, తర్వాత తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, యూకే, యూపీ, అవి మా చాప్టర్స్ అనమాట. ఇంకా ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ ఒక 2-3 monthsలో పంజాబ్, నార్త్ ఈస్టర్న్ చాప్టర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. వండర్ఫుల్. సో బేసికల్గా కోవి ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్తారా అండి? ఆర్ ఎల్స్ సైకలాజికల్గా డౌన్ ట్రోడన్లో ఉన్న ఉమెన్కి కూడా మీరు ఒక మెంటల్ వెల్బీయింగ్, మెంటల్ అప్లిఫ్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తారా? హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్? అంటే డిప్రెస్డ్ ఉమెన్, దోస్ హూ ఆర్ కంప్లీట్లీ అట్ ఫెయిల్యూర్ లెవెల్, వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి ఎన్హాన్స్ చేసి ఎంపవర్ చేసి ఎన్లైట్నింగ్ చేసే దిశగా కోవి వర్క్ చేస్తుందా? అంటే బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్తో మా దగ్గరికి వస్తారో వాళ్ళకి డెఫినెట్గా చేస్తామమ్మా. మా దగ్గరే కౌన్సిలర్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ వాళ్ళకి మైండ్ యాక్సెప్ట్ చేయదు బిజినెస్ చేయాలి అని, డిప్రెషన్లో ఉన్న
డిప్రైవ్డ్గా ఉన్న వీళ్ళంతా వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ ఇచ్చినాక దీస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అదే ఫర్ యూ టు టేక్ కేర్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గరికి పంపిస్తారనమాట. పంపించినప్పుడు వాళ్ళకి స్వాట్ అనాలిసిస్ చేసి వాళ్ళ వీక్నెస్లు స్ట్రెంగ్త్లు చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఏ బిజినెస్ సూట్ అవుతాయో మేము చెప్తాం. అసలు ఫిజికల్ అంటే ఒక లెవెల్ దాకా వాళ్ళకి అసలు యాక్సెప్ట్ చేసే ఇదిగా ఉండదు బుర్ర. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళంతా మటుకు విత్ ప్రాపర్ ప్లానింగు ప్రాపర్ ఇది ఐడియాస్తోనే వస్తారు. వాళ్ళని మేము ముందుకు తీసుకెళ్తాం. అంటే ఇక్కడ ఒక బిజినెస్ పెట్టాలి కానీ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏమీ ఐడియా ఉండదు. అలాంటిది కానీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు రన్ అ బిజినెస్. సో అలాగ వేగ్ ఐడియాలజీతో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని యూ ఫైన్ ట్యూన్ దెమ్, యూ టీచ్ దెమ్ ఆల్ ది టెక్నిక్స్ రిక్వైర్డ్ అండ్ ప్రాపర్ బ్యాకప్ సపోర్ట్ ఇచ్చి ఫ్రమ్ మార్కెటింగ్ టు ఎగ్జిక్యూషన్ టు ప్రొడక్షన్ టు మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ నేర్పించి కోవి సెన్స్ దెమ్ అవుట్ యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్. yes కరెక్ట్. వండర్ఫుల్. సో దీనికి హౌ డు అ పర్సన్ హ్యాస్ టు పే టు కోవి టు గెట్ హర్ సెల్ఫ్ రిజిస్టర్డ్ అండి? యాక్చువల్గా కొన్ని చాలా వరకు ఫ్రీ ప్రోగ్రామ్సే ఉంటాయి. ఈడిపి ప్రోగ్రామ్స్ అని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఈఎస్డిపిస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. సపోజ్ ఒకళ్ళకి ఎవరన్నా వచ్చారు వాళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నాను వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్లో చేపిస్తాం అనమాట. దట్ కెన్ బి 1 month 2 months ఉంటుంది. ఆ 2 months ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఏ టెక్నాలజీ తెచ్చుకోవచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కానీ లేకపోతే అగ్రి హబ్ ఉంది అక్కడికి కానీ, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ కానీ, ఎక్కడికి వాళ్ళకి ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీ ఆ ఇన్స్టిట్యూషన్ తోటి మాకు ఎంఓయూస్ ఉన్నాయి. అక్కడికి పంపించి వాళ్ళ చేత ఫర్దర్ ట్రైనింగ్స్ ఇప్పిస్తాం అనమాట. సో బేసికల్గా ఒక యూనిట్ స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించిన రీసెర్చ్ యాక్టివిటీ కూడా కోవి హెల్ప్ చేస్తుంది? డెఫినెట్గా చేస్తాండి. అంటే థింక్ ట్యాంక్స్ కోవికి కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఓ వావ్, వండర్ఫుల్. సో యూ ఆల్వేస్ ఒక వింగ్ రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటాం. అది డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ ఇస్తారా? ఉందమ్మా, ఉంది. కాకపోతే మేము జనరల్గా ఈ రీసెర్చ్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటాము. అంటే యాక్సెస్ అయితే ఉంది, డెఫినెట్గా ఉంది. అది చాలా ఏది కావాలన్నా మీకు కోవిలో దొరుకుతుంది అనమాట. మేబీ 1 or 2 days లేట్ అవుతుందేమో కానీ ఇన్స్టాంట్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ ఎనీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్దర్ బియాండ్ దట్ అంటే మేము వెళ్ళి వాళ్ళతో తెప్పిస్తాం. అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఇట్లా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేయడానికి వచ్చిన తర్వాత ఇఫ్ అ ఉమెన్ హ్యాస్ టు చూస్ ఓన్లీ కోవి ఫర్ XYZ స్పెసిఫిక్ రీజన్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మీకు ఒక కైండ్ ఆఫ్ సిస్టర్హుడ్ అనిపిస్తుంది. అదేదో ఒక సొంత మన పుట్టింటికి వెళ్తే మన సిస్టర్స్ ఏదైనా కష్టంలో ఉంటే ఎలా తీరుస్తారో అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే అక్కడ మేము ఎలా ట్రీట్ చేస్తామంటే ₹1,00,000 బిజినెస్ ఆమెని ఒకేలాగా చూస్తాము, 100 crores టర్న్ ఓవర్ ఉన్నామని ఒకేలాగా, 1000 crores టర్న్ ఓవర్ ఉన్నామే ఒకేలాగా. అంటే అంత బాగా ర్యాపో ఉంటుంది. ఆమె చాలా పెద్దది హెవీ ఇండస్ట్రీస్, ఆమెను కలవలేము మనం అని లేదు. మా డైరెక్టర్స్ అందరితో కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. సో అందరం ఒకేలాగా ఉంటాం అనమాట. ఒక అది ఎవరు ఏదన్నా ప్రాబ్లంతో వచ్చినా ఇవాళ ఒక మెంబర్గా జాయిన్ అయ్యి ఆమె ఒక ఐడియాతో వచ్చినా కూడా ఆమెను కూర్చోబెట్టి మొత్తం చూసి చేసి ఆమె డిపిఆర్ ప్రిపేర్ చేసి జాయిన్ అయ్యే వరకే అంతలా ఉంటుందా? తర్వాత నో తర్వాత అంతా. అందుకే మేము 20 years ఇప్పుడు 3 కొప్పులు కలిసి ఒక చోట ఉండలేరు అని అంటారు కదమ్మా. 20 years నుంచి ఈ జర్నీ ఎలా అవుతుంది? ఏమాత్రం ఎక్కడో 1 or 2 members హర్ట్ అయ్యి బయటకు వెళ్ళి ఉండొచ్చేమో కానీ అదర్వైజ్ ఈ 20 years నుంచి చూస్తున్నాం కదా. రేపు మీరు చూస్తారు, మేము 108 womenని ఆనర్ చేస్తున్నాము. వాళ్ళు ఏం బయట వాళ్ళు కాదు, మా మెంబర్సే. మా కోవిలోనే వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, లేదా వాళ్ళు హెల్ప్ అవటం అన్నా వాళ్ళ ద్వారా కోవి హెల్ప్ అవటం అన్నా అలా ఉన్నది. అంటే చాలామంది దే హ్యావ్ గివెన్ దేర్ టైము, టాలెంట్, ట్రెజర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళందరినీ ఆనర్ చేసుకుంటున్నాము. తర్వాత కోవి ఏ విధంగా బెనిఫిట్ అయింది వాళ్ళ వల్ల, లేకపోతే మా కోవి నుంచి వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ అయ్యారు అనేది మేము అది చూపించడానికే సొసైటీకి వీఆర్ ఆనరింగ్ దోస్ 108 women అనమాట. సో గుడ్, సో హ్యాపీ టు నో దిస్. యూజువల్గా అండి ఇప్పుడు మీరు ఫౌండర్ మెంబర్స్ టైం నుంచి మీ జర్నీ ఉంది కోవిలో. అంటే ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years, 2 decades ఆఫ్ జర్నీ మీద ఉంది. ఇవాళ రోజున మీరు ఒక నేషనల్ ప్రెసిడెంట్గా కోవికి యూ హ్యావ్ బిన్ వర్కింగ్ ఫర్. ఈ నేపథ్యంలో చాలా పాలిటిక్స్ చూసుంటారు, చాలా ఏమంటారు అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు.
ఇన్ అ టోటల్ ఫంక్షనింగ్ ఆఫ్ కోవి మాట్లాడుతున్నాను నేను, Okay. మీ పర్సనల్ స్పేస్ గురించి కాదు. సో ఇవన్నీ కూడా హౌ డు యూ మేనేజ్ టు హ్యాండిల్ అండి? నాకు తెలిసి కోవిలో అంత పాలిటిక్స్ ఏం లేవు అమ్మా. ఎవరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే వాళ్ళని ఏదో ఒక కమిటీలో పెట్టేస్తాం. మాకు చాలా కమిటీస్ ఉంటాయి, ఆ కమిటీ హెడ్స్గా పెట్టేస్తాం అనమాట. సో అక్కడి నుంచే వాళ్ళ లీడర్షిప్ డెవలప్ అవుతుంది. నేను ఐఎమ్ గుడ్ అట్ డూయింగ్ ఈడిపీస్, ESDPs అనమాట. వాట్ డు దే స్టాండ్ ఫర్ అండి? ఈడిపి ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో అవి మొత్తం ఆ రోజుల్లో నేనే హ్యాండిల్ చేసేదాన్ని. సో ఆ కమిటీకి హెడ్గా ఉన్నాను నేను, చైర్పర్సన్గా. సో నాకు అది చాలా ఈజీ. తర్వాత నేను అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యేటప్పుడు నేను నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి, నెక్స్ట్ ఉన్న వాళ్ళకి, నా టీంకి నేర్పించేశాను. సో అలా ఒక్కొక్క లీడరు ఒక 4 లీడర్స్ని తయారు చేస్తారు ప్రతి కమిటీలో కూడా. సో నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్ అంతా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. సో ఆ తర్వాత నేను క్లస్టర్కి మూవ్ అయ్యాను, క్లస్టర్ డెవలప్మెంట్కి. ఆ తర్వాత మళ్ళీ అట్లా ఎప్పుడు కూడా ఏదో ఒకటి మేము హెడ్ చేస్తూనే ఉంటాము. సో బేసికల్గా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ అంటేనే, నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను కొంతమందితో గేమ్ చేంజర్స్ అనే ఎపిసోడ్ కోసం, అసలు టైం ఉండదు, పొద్దు నుంచి రాత్రి వరకు ఫుల్ ఎంగేజ్ అయి ఉంటాం. యూ హ్యావ్ టు కంప్లీట్లీ సాక్రిఫైస్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ యువర్ బిజినెస్, పుట్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్ అండ్ డెవలప్ ఇట్, ఇట్లా చెప్తారు, విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ, ఐ అండర్స్టాండ్. అయితే ఇంత టైము వాళ్ళ బిజినెస్కే పెడతారా? కోవి యాక్టివిటీస్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా? అక్కడి నుంచి మళ్ళీ ఫ్యామిలీయే చూసుకుంటారా? అంటే మెంబర్గా జాయిన్ అవ్వడం వేరు, గివింగ్ యువర్ సర్వీసెస్ టు కోవి యాజ్ వెల్, ట్రీటింగ్ ఇట్ యాజ్ అ ఫ్యామిలీ, యాక్సెప్టింగ్ ఇట్ అండ్ అగైన్ స్పెండింగ్ టైం ఫర్ ఇట్, అసలు కంప్లీట్లీ ఇవన్నీ ఎలా సాధ్యం? లేదా చెప్తారు ఊరికనే అని అనిపిస్తూ ఉంటుంది నాకు. మీరు ఒకసారి నాకు దాని గురించి క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్గా మేము ఎక్కడన్నా ఉన్నాం అనుకో, మా ఫంక్షన్లో కోవి నుంచి ఏదైనా కాల్ వస్తుంది అనుకో, నేను ఇప్పుడే వస్తానని ఆ ఫంక్షన్ వదిలేసి కోవి ఎలా కుదరదండి లలిత గారు? అది అంతేరా, ఇవాళ ఇప్పుడు ఇంటర్వ్యూకి రావాలి, మార్నింగ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి అది చూసుకొని వచ్చేసి, అసలు నిన్న మా హస్బెండ్ క్యాటరాక్ట్ సర్జరీ అయింది, ఆయన అక్కడ వదిలిపెట్టి, అంటే అలా ఉంటుంది. ఆ కోవి ప్యాషన్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, మా బ్లడ్లో వెళ్ళిపోయింది అది. వై ఇస్ కోవి సో ఇంపార్టెంట్ టు యూ? సో ఇంపార్టెంట్ అంటే యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మనం ఇప్పుడు మన కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటే 100 ఎంప్లాయ్మెంట్ ఇచ్చామనంటే ఎంత తృప్తిగా ఉంటుందో, కోవిలో కూడా నెక్స్ట్ జనరేషన్కి మేము పడ్డ కష్టాలు ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు మర్చిపోయాం కానీ నిజంగా లిటరల్గా ఆ రోజుల్లో కష్టాలు అవి. బ్యాంకర్స్ ట్రస్ట్ చేసేవాళ్ళు కాదు, తర్వాత ఎక్విప్మెంట్ కొనాలంటే, ఇంపోర్ట్ చేసుకోవాలంటే అవి ఎక్కడున్నాయి, డీలర్స్ ఎవరు, ఇవన్నీ చాలా. అందుకని ఈ జనరేషన్ అలా పడద్దు. ప్లస్ విమెన్ అని అంటే ఇన్హరెంట్గా ఆమెకు స్ట్రెంగ్త్ ఉంటుంది, అన్ని విధాల సంపాదించుకునే కెపాసిటీ అన్నీ ఉంటుంది. మనం వాళ్ళని కొంచెం అంటే వాళ్ళకి తెలియకుండా మనం వాళ్ళు తక్కువ చేస్తున్నామేమో అని అనిపిస్తుంది అనమాట. అంటే నీకు ఎందుకులే రిస్క్ చేసుకోవటము, నువ్వు జాబ్ చేసుకుంటే చాలు, బిజినెస్ ఎందుకు అని చాలామంది మదర్స్ కానీ పేరెంట్స్ చెప్తారు, జనరల్గా భయపడతారు అవగాహన లేక. కానీ మేము కోవిలో అలా కాదమ్మా, నువ్వు ఇది చేస్తే ఇంత బిజినెస్ ఇట్లా ఉంది, ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మేమందరం మీకు హెల్ప్ చేస్తాము. సపోజ్ సమ్వన్ వాంట్స్ టు సెటప్ ప్రింటింగ్ ఇండస్ట్రీ అనుకోండి, నా దగ్గరకు వస్తారు మెంటర్గా. యాజ్ మెంటర్గా నేను వాళ్ళకి చెప్తాను ఏ లెవెల్లో చేసుకోవచ్చు, ఇంత బియాండ్ దట్ వెళ్ళొద్దు, ఇది రిస్క్ ఉంది, దీనిలో పెద్ద ప్రాఫిట్స్ లేవు, ఇలా అన్నీ చెప్తాం అనమాట. చెప్పి అలా వాళ్ళు సొంతగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మాకు వస్తుంది సంతోషం. అబ్బా చాలా హ్యాపీగా అనిపిస్తుందిరా. ఓకే, నైస్. సో ఇందాక మీరు మాట్లాడుతూ వే బ్యాక్ మేము చాలా కష్టాలు పడ్డాము ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పారు కదా. సో అసలు మీ జర్నీ గురించి చెప్పండి లలిత గారు. యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కోవి, ఇప్పటిదాకా కోవి గురించి మాట్లాడాం. లెటింగ్ ఇన్ టు నో యువర్ పర్సనల్ స్పేస్, అసలు లలిత గారు ఏ బిజినెస్ చేస్తారు, ఎలా స్టార్ట్ అయింది ఆ జర్నీ, ఒకసారి మీ గురించి ఒక డైవ్ చేద్దాం. యా, యాక్చువల్గా వీఆర్ ఇన్ టు ఆఫ్సెట్ ప్రింటింగ్ అమ్మ. దట్ ఈస్ 31 years old కంపెనీ. ఇట్ వాజ్ స్టార్టెడ్ బై మై హస్బెండ్ అండ్ father-in-law. దే బోత్ ఆర్ ఫౌండర్స్ విత్ సమ్ పార్ట్నర్స్ అనమాట. అప్పుడు వాళ్ళు ఒక 4 years అయ్యాక పార్ట్నర్స్ వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే మా బిజినెస్లో ఎక్కువ క్రెడిట్ మీద నడుస్తుంది. 6 months అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అంతా మా క్లయింట్స్ అప్పుడు ఆ రోజుల్లో. సో 6 months క్రెడిట్ అలా ఉండేటప్పటికి ఎవరికి పార్ట్నర్స్కి నచ్చలేదు. సో దే సెడ్ దే వాంట్ టు వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా వాళ్ళు సెటిల్ చేసినాక ఇంకా మా దగ్గర ఫండ్ లేదు. సో అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు మేబీ అసలు ఇంట్లో చెప్పరు కదా బిజినెస్ గురించి, ఏది చెప్పేవాళ్ళు కాదు. మేము కూడా ఏదో ఎంజాయ్ లాగా అట్లా ఉండేదన్నమాట. దో ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ విచ్ సబ్జెక్ట్? సెల్ బయాలజీ అమ్మా. సెల్ బయాలజీ, ఓకే.
సో చదువుకొని కూడా ఏదో కాలక్షేపంగా షాపింగ్ చేయటం అట్లా టైం అంతా ఎంత ఇప్పుడు ఆలోచిస్తే ఎంత లిటరల్గా టైం వేస్ట్ చేసాం అనిపిస్తుంది. అట్లా ఉన్నప్పుడు పెళ్ళైన 4 years తర్వాత అనుకుంటే ఇది అదే ఇంకా మా హస్బెండ్ బాగా డోల్ డ్రమ్స్లో ఉంది కంపెనీ, ఆయన్ని సపోర్ట్ చేయటానికని నేను వెళ్ళాను ఆ కంపెనీకి. వెళ్ళిన 2 రోజుల్లో తెలిసిపోయింది అంతా అసలు 3 quarters పే చేయలేదు బ్యాంకుకి. తర్వాత చిట్స్ గిట్స్ అవంతా కూడా ఏది అంటే పాడుకున్నారు, పే చేయలేదు, అవంతా గందరగోళంగా ఉంది. ఇంకా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి అస్సలు మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్లో లేరు, అంత ప్రొఫెషనల్స్ డాక్టర్స్ అలా ఉంటారు అనమాట. సో ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి మా బ్రదర్ బ్యాంకర్ అనమాట. సో అన్న ఎలా చేద్దాం అంటే ఇట్లా వెళ్ళి మాట్లాడండి అంటే బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఎంతసేపు కూర్చోబెట్టి మెన్నే చేయలేదు మీరేం చేస్తారు, నువ్వేం చేస్తావమ్మా అని ఇట్లా కొంచెం కేర్లెస్గా అనమాట, ఏం చేస్తావు నువ్వు అని మాట్లాడినప్పుడు కొంచెం చాలా హర్టింగ్ అనిపిస్తే సరే అని చెప్పి చాలాసేపు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినాక తర్వాత నేను అన్నాను, సార్ మీరు ఎన్పిఏ చేసి ఏం చేస్తారు, అది అట్లా మీరు అమ్ముకుంటే అది లేజర్ అట్లా పడేస్తే లేజర్ పాడవుతుంది, లేదా మీరు అది తూకానికి అమ్ముకోవాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీకి ఎవరికి తెలియదు, ఓన్లీ సిటీలో 2-3 దగ్గరే ఉంది. సో మీరు ఏం చేయలేరు అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళే 1 గంట టైం తీసుకొని డిస్కస్ చేసుకొని సరే ఇంకో క్వార్టర్ టైం ఇస్తాం ఏదో ఒకటి చేయండి అని చెప్పారు. సరే అని చెప్పి మేము బయటకు వచ్చి ఇంకా సిబ్లింగ్స్ దగ్గర బారో చేసుకొని ఫ్రెండ్స్ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్ళి అలా దాన్ని సెట్ చేసామన్నమాట. కానీ 2 years మటుకు విపరీతంగా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ 16-18 hours ఆఫీస్లోనే ఉండేవాళ్ళమి, దగ్గరుండి చేయించుకునేదాన్ని నేను వర్క్స్. ఈ ప్రాసెస్లో అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను కాక వేరే వాళ్ళు అయితే తప్పకుండా పారిపోయేవాళ్ళు. అంటే రిస్క్ ఎందుకు చేసుకుంటారు ఎవరైనా కూడా హ్యాపీగా సర్లే మా ఇద్దరం క్వాలిఫైడ్ కదా జాబ్ చేసుకుందాంలే క్లోజ్ చేసేసుకుందాము అని డిస్కరేజ్ కూడా చేసి ఉండొచ్చేమో. నాకు అట్లా అనిపించలేదు, ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకు మనం అంటే మనం ఇంత మంచి బిజినెస్ని ఎందుకు క్లోజ్ చేయాలి, డబ్బు లేకే కదా, సరే మనం అని చెప్పి అట్లా ఆర్డర్స్ తెచ్చుకోవటము చేయటము అట్లా 2 yearsలోనే ఇక అప్పులంతా కూడా తీర్చేసాం. 2 yearsలోనే ఐఎమ్ వెరీ స్ట్రిక్టెడ్ ఫైనాన్స్ అనమాట. 2 years అసలు శాలరీస్ తీసుకోలేదు మేము, ఎవరు అంటే స్టాఫ్కి ఇచ్చేవాళ్ళం, డైరెక్టర్స్ ఎవరు తీసుకోకుండా. పార్ట్నర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇట్ వాజ్ ఓన్లీ యూ అండ్ యువర్ హస్బెండ్, మా హస్బెండ్, మా ఫాదర్ ఇన్ లా, మీరు ముగ్గురే. మేము ముగ్గురు డైరెక్టర్స్. సో బేసికల్గా అంత హార్డ్ వర్క్ చేసినప్పుడు మేడం మీరు చూసిన ఛాలెంజెస్ ఏంటి? ఒకటి ఫండ్స్ లేవు, 2 టెక్నాలజీ మీరు డబ్బులు సిబ్లింగ్స్ దగ్గర వెల్విషర్స్ దగ్గర తీసుకొని టెక్నాలజీ యూఎస్ నుంచి తెప్పించుకున్నాం. ఓకే, ఒక సెక్యూరిటీ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అనేది మీకు ఆ టైంలో కరెక్ట్ అనిపించిందా? యాక్చువల్గా అంటే ఒక కప్ప వేడి నీళ్ళలో పడింది అనుకో, గెంతి బయటికి రావాల్సింది తప్పితే ఏం తెలియదు కదా, అట్లని కాదు. మేబీ నేను ఛాలెంజెస్ నేను చాలా నాకు తీసుకుంటాను, తీసుకునే రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది నాకు, అదనమాట. సో అసలు ఎందుకు మనం ఇదవ్వాలి, ఎన్ని క్లయింట్స్ ఉన్నారు, ఇంత బిజినెస్ ఉంది, ఓన్లీ ఫండ్ లేదు టెక్నాలజీ లేదు, సరే అని చెప్పి టెక్నాలజీ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ కొనుక్కోవాలి, ఫండ్ ఇవ్వటాన్ని మనం నమ్మి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రెండు ఆస్పెక్ట్సే నేను అప్పుడు ఆలోచించింది. ఇంకా ఎలాంటి డిపార్ట్మెంట్స్లో మీరు హార్డ్ వర్క్ చేశారండి? అంటే 16 to 18 hours ఒక కంపెనీ అన్ని డిజైనింగ్ దగ్గర నుంచి, డిజైనింగు తర్వాత అకౌంట్స్, తర్వాత ఎగ్జిక్యూషన్లో ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ దగ్గర, ఆ మొత్తం యూనిట్స్ దగ్గర ఎక్కువ టైం నేను డిజైనింగ్స్ దగ్గరే స్పెండ్ చేసేదాన్ని. సో అట్లా అప్పులంతా తీర్చేసిన తర్వాత ఇప్పుడు టోటల్గా మీరే చూసుకుంటున్నారా? ఇద్దరు, మా హస్బెండ్ నేను చూసుకున్నాను, ఫాదర్ ఇన్ లా పాస్డ్ అవే. సో ఆ తర్వాత ఏమైందంటే 2005 దాకా వచ్చేటప్పటికి సాచురేషన్ వచ్చేసింది. ఇంకా నా అవసరం ఇక్కడ లేదు, నేను వేరే ఫుడ్ ఇండస్ట్రీస్ పెట్టుకుందాము అని చెప్పేసి నేను ఈడీపీకి వెళ్ళాను. అందుకే నేను ఈడీపీస్ అంటే నాకు అంత ఇష్టం అనమాట. జేఎన్టీయూ అండ్ కోవి కండక్ట్ చేసిన ఈడీపీకి వెళ్ళినప్పుడు 1 month ట్రైనింగ్స్లో నా ప్రోడక్ట్ ఏదైతే నేను చూస్ చేసుకున్నానో, టొమాటో బై ప్రోడక్ట్స్, స్టీవియా ప్లాంట్ బై ప్రోడక్ట్స్, అది చూస్ చేసుకున్నప్పుడు అవి 2 advanced
ప్రోడక్ట్స్ అంటే నేను చూస్ చేసుకున్నది. సో అవి వద్దమ్మా, నువ్వు నీ ప్రింటింగ్ నీ ఫీల్డ్, అప్పుడు మేము స్కానింగ్ వరకే ఉన్నాము, డ్రమ్ స్కానింగ్ అంటారు, ఆ తర్వాత ప్రింటింగ్ అనమాట. నీ ఫీల్డ్లోనే నువ్వు ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు కదా అని మా మెంటర్ చెప్పారనమాట. అది ఎలా కుదురుతుంది సార్, ఆ ప్రింటర్స్ అంతా నా క్లయింట్స్, ఇప్పుడు నీ ప్రింటింగ్ ప్రెస్ పెడితే వాళ్ళ కాంపిటీటర్ని అవుతానని చెప్పి వాళ్ళంతా రాకపోతే ఉన్న బిజినెస్ కూడా పోతుంది కదా, ఎట్లా అవుతుంది అని అంటే, లేదు లేదు మీకు ఇంత క్లయింట్స్ ఉన్నప్పుడు నీకు వచ్చేది 10-20% అనుకుందాము, ఇంత స్కోప్ ఉంది ఇక్కడ ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి మీరు అని చెప్పేసి ఆయన మెంటర్ కూర్చోబెట్టి చెప్పారు. సేమ్ థింగ్ మా కోవిలో కూడా మేము ఇలాగే చెప్తాం అనమాట ఎవరన్నా వస్తే. సో అప్పుడు వెంటనే నేను ఇంకా ఇంటికి కూడా ఆఫీస్కి కూడా వెళ్ళకుండా రోజు, అంటే అక్కడ క్లాసెస్ అయిపోయాక ఆఫీస్కి వెళ్ళేదాన్ని, ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక 4 hours వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాన్ని. 10 to 6 JNTU, 6 to రిమైనింగ్ టైం 10 దాకా అలా 10 వరకు. ఎందుకంటే మరి ఆ డే మొత్తం పోతుంది కదా, అందుకని కాంపెన్సేట్ చేయడానికి అలా వెళ్ళేదాన్ని అనమాట. సో అప్పుడు నేను ఆడిటర్ దగ్గరికి వెళ్ళి మొత్తం CMA డేటా రాయించుకొని తీసుకొని ఇంటికి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళతోటి డిస్కస్ చేసినప్పుడు అసలు వాళ్ళు షాక్డ్ అనమాట. ఏంటి పిచ్చా, అసలు ప్రెస్ పెట్టుకోవటం ఏంటి, వాళ్ళందరూ కాంపిటీటర్స్ అవ్వటం ఏంటి, అసలు నథింగ్ డూయింగ్ అని ఒక 3-4 days అసలు ఫైటింగ్, ఇంట్లో ఫైటింగ్, నేనేమో కావాలని వాళ్ళు వద్దనని, ఇద్దరు మా ఫాదర్ ఇన్ లా హస్బెండ్. అప్పుడు కాదు అని చెప్పి నేను ఒక జిద్దులాగా, ఇంట్లో మొండి పిల్లలు ఎలా ఉంటారు అట్లా అనమాట. సో గట్టిగా కూర్చొని, లేదు మనం ఇది వెళ్దాము అని చెప్పి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి రోజు ఇంకా అదే పని నాకు 3 days చెప్పినాక, ఇక మా హస్బెండ్ అబ్బాయి గోల్ తట్టుకోలేకపోతున్నాం అన్నట్టుగా ఇంక విని సరేలే అని చెప్పి ఆడిటర్ని పిలిపించుకున్నాం. మళ్ళీ ఆయన చెప్పినాక ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్ళాము. ఇంకా అప్పటి నుంచి ప్రింటింగ్లో జాయిన్ అయ్యాం అనమాట. సో ఇది వరకు చేసేది ఇట్ ఈస్ ఆఫ్సెట్ ప్రింటింగ్. ఇప్పుడు నో అది డ్రమ్ స్కానింగ్ అన్నమాట. ఆ రోజుల్లో అది స్కానింగ్ అనమాట. ప్రతి ప్రింటర్కి అవసరమైన ఫిల్మ్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళం మేము ఆ రోజుల్లో. ఫిల్మ్స్ లేటర్ ఆన్ దాని ఎక్స్పాన్షన్ ఈ ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేసాం అనమాట. సో మీరు స్టార్ట్ చేసి అందరినీ కన్విన్స్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. మీరు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ చూసారు? అసలు మార్కెట్ కన్నా ముందు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళాం నాన్న, వెళ్తే 1,20,00,000 అది మెషిను. సో వాళ్ళు ఏంటి యూజర్ మెషిను మేము ఇవ్వము అని చెప్పేసి ఇంత రిపోర్ట్ రాశారు. లేదు సార్, యూజర్ మెషిన్స్ అయినా దీని లైఫ్ 70 years ఉంటుంది, 80 years ఉంటుంది ప్రింటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ మెషిన్స్కి. సో మీరు చూడండి అని అంటే వాళ్ళు గూగుల్ చేసి చూసినాక కూడా కన్విన్స్ అవ్వకపోతే దెన్ హీ టుక్ మీ టు DGM. అప్పుడు AGM ఉండేవి మా బ్రాంచ్లో, ఆయన DGM మేడం దగ్గర తీసుకెళ్ళారు హెడ్ ఆఫీస్కి. ఆమె కూడా లేదు వెళ్తా ఇట్లా కదా అంటే, లేదు మేడం ఈ మెషినరీ చూడండి ఇవి చూడండి అని చెప్పి, ఇవంతా ఇంత ఓల్డ్, ఈ పలానా ప్రింటర్ వాడుతున్నారు స్టిల్ దే ఆర్ ఇంటూ రన్నింగ్ కండిషను, ఇది ఇట్లానే ఉంటుంది, న్యూది కొనాలంటే 6-7 crores అవుతుంది, అది అసలు వేస్ట్ అండి అట్లా అని చెప్పినాక ఎట్లాగో కన్విన్స్ అయ్యి ఇంకా ఆమె శాంక్షన్ చేశారనమాట. సో దానికి కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యాము. అంటే చెప్తున్నాను, మనం ఒకటి అనుకుంటే గట్టిగా, బ్యాంకర్ నో చెప్పగానే భయపడిపోయి వచ్చేయకూడదు. మనం ఏదైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తామో దాని గురించి మనం గట్టిగా పోరాడాలన్నమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు మరి బ్యాంకులో డబ్బులు ఊరికే ఎందుకు ఇస్తారు, వాళ్ళ మనీని సేఫ్ గార్డ్ చేసుకోవాలని చూసుకుంటారు కదా. అంటే రైట్ పర్సన్కి వెళ్తుందా లేదా మనీ, రైట్ ప్రాజెక్ట్కి వెళ్తుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని వాళ్ళు అట్లా అన్నప్పుడు నేను మొత్తం ఆ డేటా తెప్పించి చూపించటము, మొత్తం ఎవరెవరు ప్రింటర్స్, వాట్ కైండ్ ఆఫ్ మెషిన్స్ దే ఆర్ యూజింగ్, ఇవన్నీ కూడా నేను డేటా తీసుకొచ్చి చూపించి, ఇంత టర్న్ ఓవర్స్ చేస్తున్నారు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఇంత ప్రాఫిట్ ఉంది దీనిలో అని చెప్పినాక ఆమె కన్విన్స్ అయ్యారు. మా శాంక్షన్ అయింది అట్లాగా. సో మీకు ఇంట్లో ఒప్పించడం ఒక ప్రహసనం, బ్యాంక్ లోన్కి అప్రూవల్ తెచ్చుకోవడం ఒక ప్రహసనం, ఇది అయిన తర్వాత సరే మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు అదొక టాస్క్. ఎందుకంటే ఆల్రెడీ ప్రింటర్స్ వాళ్ళకి మేము కాంపిటీటర్స్ అయ్యాము, వాళ్ళు డెఫినెట్గా మాకు వర్క్ ఇవ్వరు. సో ఈలోపు మా హస్బెండ్ ఏం చేశారంటే, ఎవరో క్లయింట్ లేజర్ బ్లేడ్ వచ్చేది కదా మా వెనకటి రోజుల్లో, ఆ బ్లేడ్ రేపర్ అనమాట పైన ఉండేది, అవి కొన్ని మేబీ 20 lakhs పర్ షీట్స్ పర్ మంత్ ఏదో ప్రింట్ చేయాలి. సరే అమ్మ పెద్ద ఆర్డర్ బాగానే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాక అది చూస్తే నాకు ఇంకా నా మెషిన్ ఇంకా వేరెంటేర్ అయిపోద్ది, ఇది కనుక కొడతా కూర్చుంటానని within 2 months నేను ఐ సెడ్ నో,
వద్దండి ఇది చేస్తే మెషిన్ పాడైపోద్ది అని అంటే, మా ఆయన నీకైనా పిచ్చి అసలు ఎవ్రీ టైం రిస్కులు ఎందుకు చేస్తావు, అప్పుడేమో అట్లా చేయించి మెషిన్ కొనిచ్చావు, ఇప్పుడేమో క్లయింట్ వద్దంటున్నావు, ఏంటి నీ గట్స్ అని చెప్పి ఆయన విసుకొని అక్కడ ఒక 1 వీక్ ఫైటింగ్ అనమాట ఆ క్లయింట్ని వద్దని చెప్పటానికి. అప్పుడేమైంది, ఇక సరే కాదు ఇవి ఉన్నాయి, టెండర్స్లో పార్టిసిపేట్ చేద్దాము, తర్వాత మనం తెచ్చుకున్నట్టు ఎవరికి తెలియదు, మనం వెళ్ళి మార్కెట్లో స్ప్రెడ్ చేసి వద్దాము, చెప్దాము అని చెప్పేసి ఇక విగరస్గా మార్కెటింగ్ చేశాము. నేను కాదు, మా హస్బెండ్ అండ్ టీం ఉంటారు, మాకు మార్కెటింగ్ టీము అందరికీ. కాకపోతే రోజు మీటింగులు జరిగాయి, ప్రతిరోజు మీటింగు, ప్రతిరోజు ఎవరిని కలవాలి, ఏ కైండ్ ఆఫ్ సెగ్మెంట్ని కలవాలి, ఇట్లా అన్నీ పెట్టుకొని చేసేవాళ్ళం. తర్వాత టెండర్స్ అంతా నేను కోట్ చేసేదాన్ని, టెండర్స్లో పార్టిసిపేట్ చేయటం అవంతా నేను చూసుకునేదాన్ని. ఆ విధంగా ఇక అసలు వెనక్కి తిరిగి చూసింది లేదు. వండర్ఫుల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టబర్నెస్కి, మీ ఫోకస్కి అసలు హ్యాట్స్ ఆఫ్ మేడం. కానీ నాకు ఇక్కడ ఒక పాయింట్ అడగాలనిపిస్తుంది. జనరల్గా ఇప్పుడు మీకు అన్నీ వన్ బై వన్ సెట్ అవుతూ వచ్చాయి కాబట్టి మీకుండే కాన్ఫిడెన్స్ ఒకలా ఉంటుంది. యూజువల్లీ ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రతి ఒక్కరు రిలేటబుల్గా ఉంటారు కాబట్టి పాయింట్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, హస్బెండ్ని కన్విన్స్ చేయలేకపోతున్నాము, రోజు ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ అంటేనే సగం మంది మెంటల్గా వీక్ అయ్యి దే స్టెప్ అవుట్ ఆఫ్ ది సక్సెస్. అవును, అక్కడే ఆగిపోతుంది జర్నీ. రెండోది, మన ఈ పేట్రియార్కిక్ సొసైటీలో ఆడవాళ్ళని బై హుక్ ఆర్ క్రుక్ ఇది చెయ్యొద్దు, ఇది చేస్తే పద్ధతిగా ఉండదు అని బెదిరించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. లేకపోతే ఇది చేస్తే ఏమన్నా సపోజ్ పొరపాటున ఒక స్టెప్ తప్పుపడి ఏదన్నా లాస్ వచ్చింది అనుకుందాం, ఇంకా మెంటల్గా బుల్లింగ్ చేసేసి నీ మూలానే ఫ్యామిలీ వాళ్ళ రోడ్డు మీద పడిపోయింది, ఇట్లా మాట్లాడేవాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న విమెన్కి మీరు ఏం చెప్తారు? అంటే నాట్ దట్ మనం తీసుకున్న ప్రతి డెసిషన్ సక్సెస్ అవ్వాలని లేదు, ఇంటెన్షన్ ప్రాపర్గా ఉండున్నా సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ అ డైస్ గేమ్, యూ మైట్ సక్సీడ్ ఆర్ యూ మైట్ హ్యావ్ అ ఫెయిల్. అంత మాత్రాన మెంటల్ స్ట్రెంగ్త్ ఒక ఉమెన్ కోల్పోకుండా స్టిల్ ఆ రెసిలియన్స్తో షీ హ్యావ్ టు స్టాండ్ బ్యాక్. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాట్ డూ యూ సజెస్ట్? బికాజ్ యూ హావ్ సీన్ ఎవ్రీథింగ్. అందుకే మా దగ్గర కౌన్సిలర్స్, మెంటర్స్ ఉంటారు. కౌన్సిలర్ ఏం చెప్తారంటే హౌ టు నెగోషియేట్ విత్ బ్యాంకర్స్, హౌ టు నెగోషియేట్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మాలాగా ఫ్యామిలీ బిజినెస్లో ఉన్న చోట బోర్డ్ రూముల్లో ఐదర్ దే టేక్ యూ యాజ్ అ గ్రాంటెడ్ ఆర్ మొహం మీద ఆయనకే తెలియదు పో అన్నట్టుగా మాట్లాడతారు. ఆర్ అంటే మా కేసు కాకపోతే జనరల్గా జరుగుతుంది, 90% అలాగే జరుగుతాయి. అయిపో అని అంటాము, లేకపోతే ఫైటింగ్లు జరగటము, అవి ఈగోలాగా ఫీల్ అయిపోయి ఇళ్ళ దాకా తీసుకొని వెళ్ళి బిజినెస్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామందిని చూశాను నేను. సో అందుకని నేనేం చేస్తానంటే బయట వాళ్ళకన్నా కూడా ఎక్స్టర్నల్గా ఒక కౌన్సిలరు, ఎక్స్టర్నల్గా మెంటర్ ఉండాలి ప్రతి కంపెనీకి. మాకు ఆ రోజుల్లో నేను జేఎన్టీయూలో చేసినప్పుడు అప్పుడు దొరికిన మెంటరు అదే ఇంకొక 5 years ముందే, అంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి ఒక మెంటర్ ఉన్నట్టయితే అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం. మనం ఆ 5 years కూడా ఎందుకు వేస్ట్ చేసుకున్నాము అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఇప్పటికి ప్రతిరోజు కూడా ఒక మెంటర్ అనేవాళ్ళు మనకి మన బిజినెస్ని, అంటే మనకి బిజినెస్ సరిగ్గా జరగట్లేదు అనిపించింది అనుకోమా, వెన్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ కూడా మనకు తెలిసి ఉండాలి. అప్పులు అయిపోయి చివరిదాకా ఉండి అప్పుడు ఏం తెచ్చుకోకుండా ఉన్నప్పుడు మంచిగా ప్రాఫిటబుల్గా రన్ అవుతున్నప్పుడే నీకు నెక్స్ట్ సక్సెసర్ లేడో, లేకపోతే నీ ఏజ్ అయిపోయిందో, ఆర్ నువ్వు ఏమన్నా అబ్రాడ్ మూవ్ అవ్వాలనుకున్నా, ఏదో సంథింగ్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకి. సో అలాంటప్పుడు వెన్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ అనేది తెలిస్తే కనుక ప్రాఫిట్ తోటి అమ్ముకొని బయటపడవచ్చు. సో కొన్ని బిజినెస్లకి లైఫ్ ఎలా ఉంటుందంటే 25 years అంతకన్నా ఉండదు అనమాట. ఆ తర్వాత కంపల్సరీ టెక్నాలజీ అన్నా చేంజ్ చేయాలి, ఆర్ స్ట్రక్చర్ అన్నా చేంజ్ చేయాలి, లేకపోతే తర్వాత ఇన్నోవేటివ్గా అన్న ప్రోడక్ట్స్ తీసుకురావాలి. ఇవేమి చేయలేదనుకోండి ఆ బిజినెస్ కొలాప్స్ అవుతుంది. సో ఇలాంటి అన్నిటికీ చెప్పాలి అని అంటే ఆ విమెన్ ఎప్పుడైతే ఇంట్లోనో లేకపోతే ఎవరన్నా ఆమెని డిస్కరేజ్ చేస్తాను అనుకో, దెన్ షీ కెన్ కమ్ టు కోవి అండ్ టేక్ కౌన్సిలింగ్. She can have mentor, get equipped fully with knowledge and yes, then bounce back. అప్పుడేమవుతుందంటే వాళ్ళు అనరు గబగబా, ఇప్పుడు అసోసియేషన్లో పలానామె ఇలా చెప్పారు, నాకు ఆ మెంటర్ ఉన్నారు ఇలా చెప్పారు అని అంటే వీళ్ళు ఒక 10 questions బంబార్డ్ చేసే బదులు 2 questionsతో ఆగిపోతారు ఇంట్లో వాళ్ళు. కాన్ఫిడెన్స్ వస్తుంది బేసిక్గా. షీ హాస్ నాలెడ్జ్, షీ ఇస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ షీ ఇస్ డూయింగ్ అనిపిస్తుంది. అవును, ఎందుకంటే మన ఈడీపీస్ చేసినప్పుడు పిల్లలు చాలా అంటే ఏదో భయంగా వస్తారు.
ఈడిపి క్లాసెస్ అయిపోయినాక ఆ 15 days ట్రైనింగ్ పీరియడ్లో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారంటే లాస్ట్ రోజు వ్యాలిడిటీ రోజు వాళ్ళకి మేము సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు బ్యాంకర్స్ వీళ్ళంతా వస్తారు, ఎంఎస్ఎంఈ వాళ్ళు, ఎన్ఎస్ఐసి, సిడ్బి వాళ్ళు వీళ్ళంతా వస్తారు. ఆ అఫీషియల్స్ ముందు వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారంటే అసలు పెట్టకపోనివ్వండి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే చాలు, అసలు ఎప్పుడైనా లైఫ్లో సక్సెస్ అవుతారు. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మేడం, మీరు పర్సనల్గా మీ ఫ్యామిలీలో మిమ్మల్ని ఫస్ట్ అపోజ్ చేసిన నెక్స్ట్ సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళారు కాబట్టి దిస్ ఇస్ ఆల్మోస్ట్ సక్సెస్ స్టోరీ లాగా మాట్లాడుకుందాం. Yeah. ఒక ఫెయిరీ టేల్ స్టోరీ లాగా నేను అంటున్నా, డెస్పైట్ మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు గాక. అవునండి. బట్ జనరల్గా ఒక ఉమెన్కి ఒక జీన్ ఇన్హెరిట్ అయి వస్తూ ఉంటుంది. అదేంటంటే దోష్ ఈజ్ వెరీ అంబిషియస్, దోష్ ఈజ్ వెరీ గోల్ ఓరియంటెడ్ ఆర్ టార్గెట్ ఓరియంటెడ్. ఎన్నున్నా సరే ఒక పార్ట్ ఆఫ్ హర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఫోకస్డ్ అబౌట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా, అత్త మామల్ని చూసుకున్నామా, ఇంట్లో పనమ్మాయి వచ్చిందా, వంట బాగా చేశారా, ఇదంతా ఇట్స్ లైక్ ఒక ఫెమినైన్ స్ట్రక్చర్లో ఇవన్నీ తీశారు. పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ హర్ లైఫ్ అనిపిస్తుంది నాకు. ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ విల్ హ్యావ్ దిస్. సేమ్ మేము కూడా అంటే నేను నా కంపెనీలో జాయిన్ అయినప్పుడు నా బాబు 4 years. అసలు ఎంత బాధగా అనిపించేదంటే అయ్యో ఏం చేస్తున్నాడో ఏంటోనో అని ప్రతి ఉమెన్కి ఉంటుంది ఇది లేకపోతే మనము అమ్మలు అమ్మము. సో ప్రతి ఉమెన్కి ఉంటుంది. కాకపోతే ఎలా అంటే సపోర్ట్ సిస్టమ్ పెట్టుకోవాలి. లక్కీగా నాకు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మా అత్తమ్మ మామయ్య వాళ్ళు చూసుకునేవాళ్ళు బాబుని. సో అప్పుడేంటంటే నాకు కూడా కొంచెం పీస్ఫుల్, సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాడు బాబు, వాడు ఏం చేస్తున్నాడు ఏంటని ఊరికి వరి అయ్యే కన్నా వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని చెప్పి నేను ఫోకస్డ్గా ఉండగలిగాను. సో టిల్ దే లాస్ట్ చివరిదాకా కూడా బాబుని వాళ్ళు టేక్ కేర్ చేయటము అవంతా. సో అందుకని నాకు ఇంటి బాదరేషన్ ఎప్పుడూ లేదు. కాకపోతే ఐ గివ్ క్వాలిటీ టైం. ఎగ్జామ్స్ అప్పుడు కానీ ముందు కానీ హెల్త్, ఫుడ్ ఇవన్నీ ఏం తింటున్నాడు, వంటమ్మాయి కాల్ చేసి కనుక్కోవటము, పనాళ్ళతోటి ఫాలోఅప్ చేసుకోవటము అన్నీ. అంటే నేను ఇప్పుడు కాదమ్మా, నాకు అప్పుడు డబ్బులు లేనప్పుడు కూడా నేను సపోర్ట్ సిస్టమ్ పెట్టుకున్నా. ఎందుకంటే నాట్ దట్ ఐ కాంట్ డూ ఇట్ అని కాదు, ఎవ్రీథింగ్. అంటే నాకు ఆ వంట చేసే పని కానీ ఆ పనాళ్ళ అంటే ఆ టైం ఇంటి కోసం పెట్టే టైంలో నేను అక్కడ ప్రొడక్షన్ తీస్తే దాని టర్న్ ఓవర్స్ పెరుగుతాయి, ఇంకొక 4-5 క్వాలిటీగా బతకొచ్చు. ఇప్పుడు వీళ్ళకి నేను మంచిగా క్వాలిటీగా మంచి జీతాలు ఇస్తాను పని వాళ్ళకి. ఆ విధంగా మా ఇన్లాస్ని కూడా ఇబ్బంది పెట్టకుండా, టోటల్ బర్డెన్ వాళ్ళ మీద పడకుండా ఇలా అనమాట. అంటే ఎక్కడెక్కడ ఎట్లా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చో అవన్నీ. కొంతమంది అనుకోవచ్చు ఎందుకు ఏమి ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంది వీళ్ళ మీద అని అనుకోవచ్చు. బట్ నాకు క్వాలిటీ టైము అంటే అదే ఆఫీస్ వర్క్ చేసుకొని వచ్చినాక ఆ 14, 16, 18 hours ఏదైతే చేశానో నాకు స్లీప్ అయితే కావాలి. తర్వాత సండేస్ నా టైం అంటూ నాకు ఉండాలి కొంచెము. అప్పటి నుంచే నేను సోషల్ వర్క్ చేసేదానండి. గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని ఆ పిల్లల చదువులు అవంతా చూసుకొని స్కూల్ డ్రాప్ అవుట్స్ వాళ్ళందరినీ మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావటం, ట్యూషన్స్ పెట్టించడం, అది చాలా పెద్ద టాస్క్. అది చేస్తూ ఉండేదన్నమాట. అపార్ట్ ఫ్రమ్ కోవి. నా కంపెనీ నుంచే వెళ్ళేది. అసలు నేను ఒక్కొక్కసారి జీతంలో సగం డబ్బులు అక్కడికే పంపించేదాన్ని. సండే డ్రైవర్స్ రారని ఒక ఆటో ఎంగేజ్ చేసుకొని వెళ్ళి ఆ స్కూల్స్ అన్నీ చూసుకొని నైట్ ఈవినింగ్ వచ్చేటప్పటికి 6 అయ్యేది. 360 degreesలో ఒక ప్రాపర్ సక్సెస్ఫుల్ ఉమెన్ మేడం మీరు. ఇటు హౌస్ వైఫ్, ఇటు ప్రాపర్ మామ్, ఇటు ప్రాపర్ డాటర్ ఇన్ లా, ప్రాపర్ వైఫ్, ప్రాపర్ మేనేజింగ్ డైరెక్టర్, అసలు అన్ని యాంగిల్స్లో అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ సచ్ అ కైండ్ హార్ట్. ఇంత సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు మీరు. 360 degrees ఉమెన్ మీరు అసలు. వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండి. బిఫోర్ వీ కంక్లూడ్ అవర్ ఇంటర్వ్యూ, యంగ్ జనరేషన్ ఆంటర్ప్రూనర్స్కి, ఉమెన్కి మీరు ఏం చెప్తారు యాజ్ లలిత గారు వర్డ్? ప్రతి ఉమెన్ అంటే ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలమ్మా. వచ్చేసి వాళ్ళ పొటెన్షియల్ ఏముందో చూసుకోవాలి, వాళ్ళ ఇన్నర్ స్ట్రెంత్ ఏముంది, వాళ్ళ మనసు ఏం చెప్తుందో ఆ విధంగా వెళ్ళి బిజినెస్లు చేస్తే మట్టుకి డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మీ సక్సెస్లో మేము కోవి
మీ మీ చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళటానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాము. ఇది ఇక్కడ విమెనే కాదు, రూరల్ ఉమెన్కి కూడా మేము చాలా ట్రైనింగ్స్ అవంతా ఇచ్చాము. ఇచ్చి వాళ్ళకు కూడా వాళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్గా ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఇస్తున్నామమ్మా. సో రేపు కూడా మేము ఒక 100 రూరల్ ఉమెన్ని పిలిపిస్తున్నాము ఈ ఈవెంట్ చూడటానికి. వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం అవ్వనివ్వండి, అర్థం కాకపోనివ్వండి, కానీ అట్లీస్ట్ ఇంటరాక్ట్ అవుతారు, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట మిగతా ఉమెన్ని చూస్తే అని చెప్పేసి మేము వాళ్ళని కూడా పిలుస్తున్నాము. సో ఈ వైజ్ అనే ఈవెంట్కి అందరూ ఈ మీడియా సందర్భంగా అందరూ తప్పకుండా రిజిస్టర్ చేసుకొని ఈ చాలా బ్యూటిఫుల్ సెషన్స్ ఆల్రెడీ జ్యోత్స్న చెప్పారు, ఆయన కూడా నేను ఒకసారి చెప్తాను అనమాట. ఇదేంటంటే డిజిటైజేషన్ ఆఫ్ ఎస్ఎంఈస్, తర్వాత ఇన్నోవేటివ్ టెక్నాలజీ, తర్వాత ఈవీ వెహికల్స్ ఇంపార్టెన్స్ దానిది, తర్వాత ఏంటంటే యూజ్ అంటే రీసైకిల్, రీయూజ్ అండ్ రెడ్యూస్, రీడిజైన్ అని చెప్పేసి అది ఒక కాన్సెప్ట్. ఎనీథింగ్ తీసుకుంటే కనుక, ఇప్పుడు కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా అది మళ్ళీ రబ్బిష్ లాగా పడేస్తున్నాం కదా, వాటిని రీయూజ్ ఎట్లా చేయాలి, రీసైకిల్ ఎట్లా చేయాలని. సో ఇట్లా ప్రతిదీ మనము ఈ చాలా మంచి బ్యూటిఫుల్ టాపిక్స్ ఇక్కడ పెట్టాము. ఇదే కాకుండా ఒక 8 స్టార్టప్ సక్సెస్ స్టోరీస్ కూడా పెడుతున్నాము. దాంతోపాటు 108 ఉమెన్ని ఆనర్ చేయటము, ఇవన్నీ కూడా ఈ 20 years జర్నీ సెలబ్రేషన్స్లో పాటుగా ఇంటర్నేషనల్ స్పీకర్స్ పిలుచుకొచ్చి కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యి కొండంతా ఎదిగిపోయినట్లుగా అక్కడికి వచ్చిన ప్రతి ఉమెన్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి రిజనరేట్ అయ్యి బయటికి రావాలి అని మా ఉద్దేశంతో ఇది చేస్తున్నాము. సో దీనికి మాకు గవర్నమెంట్ సపోర్టు, తర్వాత సిడ్బీ, నబార్డు, తర్వాత ఎన్ఎండిసి, కేర్ హాస్పిటల్, అపోలో, TV5, ఇలా అందరు, శ్రీరామ్ చిట్ ఫండ్స్, వీళ్ళందరూ ఉన్నారమ్మా. వీళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాము. సో ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి డెఫినెట్గా వీఆర్ ఆల్ హోపింగ్ ఫర్ దాట్. అండ్ అన్ని చాప్టర్స్ నుంచి మా మెంబర్స్ అంతా వస్తున్నారు, అక్కడి నుంచి కూడా ఒక 100 మెంబర్స్ వస్తున్నారు అన్ని చాప్టర్స్ నుంచి. సో వాళ్ళు మేము అందరం కలిసి అక్కడ మా జర్నీ అన్నీ షేర్ చేసుకొని హ్యాపీనెస్ అంతా కూడా షేర్ చేసుకోబోతున్నాం అనమాట. సిస్టర్హుడ్ని ఇట్లా స్ప్రెడ్ చేస్తాం, ఎందరికో ఇంకా మీరు ఆదర్శంగా నిలవాలని, కోవి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లలిత గారు. యు ఆర్ ట్రూలీ సో మచ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్.